ఈరోజు టమాటా నిలవ పచ్చడి చేస్తున్నాను. దానికోసం 2 కేజీల టమాటాలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దాంట్లోకి 250 గ్రాములు చింతపండు శుభ్రం చేసుకొని అది కూడా కడిగేసి నీళ్లు వంచేసి నీళ్లు లేకుండా పెట్టుకోవాలి. నీళ్లు ఉండకూడదు, శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేయించి పొడిగొట్టుకోవాలి. వీటిని ఇంకా దాంట్లోకి వెల్లుల్లిపాయలు 250 గ్రాములు వెల్లుల్లిపాయలు ఒలిచి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇట్లా ఈ మెంతుల్ని వేయించి పొడిగొట్టుకోవాలి. టమాటాలు ముక్కలు కోసి వేయించుకోవాలి. టమాటాలు ఇట్లా ముక్కలుగా కోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దాంట్లో వేసుకొని దాంట్లోకి నూనె ఒక 3 గరిటెల నూనె వేసుకోవాలి. ఈ ఊరగాయకి మొత్తానికి కలిపి ఒక అరకిలో నూనె పడుతుంది. అరకిలో అంటే 500 గ్రాముల నూనె. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు ఉప్పు కూడా వేసి ఈ ముక్కల్లో నీరంతా ఎగిరిపోయే వరకు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం సేపు వేయించుకోవాలి. టమాటా ముక్కల పైన మూత పెట్టకుండా ఉడికించుకొని వేయించుకోవాలి. మూత పెడితే ఎక్కువ నీరు వచ్చి అది వేరే టేస్ట్ మారిపోతుంది, కాబట్టి మూత పెట్టకూడదు. మెంతులు ఇట్లా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలో ఉండే నీరంతా ఎగిరిపోయి నూనె తేలింది పైకి. ఆ నూనె ఎగిరి మీద పడుతుంది, అదే గుర్తు టమాటా ఎగిరిపోయింది అనే దానికి. ఇప్పుడు దాంట్లో ఇట్లా పక్కకు తోసుకొని స్టవ్ సిమ్లో పెట్టి చింతపండు ఆ మధ్యలో పెట్టేసి ఈ టమాటా దీని మీద ఇట్లా కప్పేస్తే ఆ వేడికి చింతపండు అంతా మెత్తగా అయిపోతుంది. ఈ పచ్చడి ఒక 5-6 నెలలు నిల్వ ఉంటుంది. ఇట్లా కప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. అది చల్లారే వరకు ఉంచితే చింతపండు మెత్తగా అయిపోతుంది. తర్వాత రుబ్బుకోవాలి. ఇది చల్లారే వరకు ఇలాగే ఉంచాలి, మూత పెట్టకూడదు. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటాలు చింతపండు గుజ్జంతా రోట్లో వేసుకుంటున్నాం. ఒక గ్లాసు ఉప్పు వేసుకోవాలి. గ్లాస్ చూపి అది అంత గ్లాస్తో ఉప్పు అంటే 2 టీ కప్పులు కొలుతుంది ఆ గ్లాసు. అదే గ్లాస్తో ఒక 2 గ్లాసులు కారం. కారం ముందు 1 గ్లాసే వేసుకున్నాము, ఎందుకంటే కారం కొత్తగా ఆడిచ్చింది. అది ఘాటు ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియదు, కాబట్టి రుచి చూసి తర్వాత సరిపోకుండా ఉంటే మళ్ళీ ఇంకో గ్లాస్ వేస్తాము. ఆ గ్లాసు 250 ml కొలత. ఇంకొక 1/2 గ్లాస్ కారం వేస్తున్నాము. సరిపోయింది అంతవరకు రుచి చూస్తేను. కారం బాగా ఘాటుగా ఉంది. కారం తక్కువగా ఉంటే 2 గ్లాసులు పూర్తిగా వేసుకోవాలి. ఇది కారం ఘాటుగా ఉంది కాబట్టి 1.5 గ్లాసులు వేస్తాను. రుబ్బు. చింతపండు మెత్తగా నలిగిపోయే వరకు బాగా రుబ్బుకోవాలి. ఉప్పు సరిపోలేదు, అందుకని ఇంకొక 1/2 గ్లాసు ఉప్పు కూడా వేస్తున్నాం. ఇప్పుడు పచ్చడి అంతా పక్కకి తీసుకొని రోట్లో వెల్లుల్లిపాయలు పావు కిలో అంటే 250 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చట్లో వేసి రుబ్బితే వెల్లుల్లిపాయలు నలగవు. రెండు 250 గ్రాములు వెల్లుల్లిపాయలు అవి పొట్టు తీసి పచ్చట్లో రుబ్బుకోవాలి. ముందు వెల్లుల్లిపాయలు రుబ్బుకున్న తర్వాత మళ్ళీ పచ్చడి కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ అంతా మెత్తగా నలిగిపోయిన తర్వాత పచ్చడి కూడా వేసి రుబ్బుకోవాలి. వెల్లుల్లిపాయ పచ్చడి అంతా కలిసే విధంగా బాగా రుబ్బుకోవాలి. ముందుగా వేయించి పొడిగొట్టుకున్న మెంతి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎక్కువసేపు రుబ్బకూడదు, కొంచెం ఉరికే ఒక 2 తిప్పులు తిప్పి తీసేయాలి. మెంతిపిండి ఎక్కువ నలిగితే ఎక్కువ చేదు వచ్చేస్తుంది, పచ్చడి బాగోదు. రుబ్బు కొంచెం కానీ
అదంతా కలిసే విధంగా బాగా కలిపేసి ఇంక చాలు, ఇంక ఊరికే పచ్చడి కలుపుకుంటే సరిపోతుంది. ఇంక దాన్ని పక్కకు తీసుకోవడమే. ఇంక పచ్చడి అంతా పాత్రలో తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక పోపు గింజలు వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇట్లా ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు తుంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేగిన తర్వాత ఇట్లా పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఈ పప్పులు కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పచ్చడి దాంట్లో వేసుకోవాలి. స్టవ్ ఆపేయాలి, సిమ్లో కాదు, ఆపేసి పచ్చడి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అంతా ఈ నూనెలో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి నూనె ఎక్కువలాగా కనిపిస్తుంది, కానీ కొంచెం సేపటికి నూనె అంతా పీల్ చేస్తుంది. నూనె ఉండదు, సరిపడగా ఉంటుంది. ఈ పచ్చడి నూనెలో వేసిన పాటినే అద్భుతంగా ఉంది వాసన. ఇప్పుడే అన్నం తినాలనిపిస్తుంది, అట్లా ఉంది. ఇది 5-6 నెలల వరకు నిల్వ ఉంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉండదు. ఎందుకంటే మనం టమాటాలు వేయించి అట్లా చేసుకుంటున్నాం కాబట్టి సంవత్సరం నిల్వ ఉండదు. దీంట్లో నేను రుబ్బేటప్పుడు కొలతలు మీకు కన్ఫ్యూజ్గా ఉన్నాయని అనుకుంటున్నాను, కాబట్టి మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను. 2 కేజీల టమాటాలు, 250 గ్రాముల చింతపండు, 250 ml గ్లాస్తో 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు మెంతిపొడి వేసుకోవాలి. నూనె 1/2 కిలో నుంచి 3/4 కిలో లోపు, అంటే ఒక 500 గ్రాములు కానీ 750 గ్రాములు కానీ నూనె పడుతుంది. అది కరెక్ట్ కొలతలు అవి, వీటిల్లో ఏమీ తేడా లేదు. వెల్లుల్లిపాయలు 250 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి పొట్టు ఒలిచి లాస్ట్లో రుబ్బుకోవాలి. ఒక్క విషయం, నేను పసుపు వేయడం మర్చిపోయాను పచ్చడి రుబ్బేటప్పుడు, కాబట్టి ఇప్పుడు వేసి కలిపేస్తాను. ఒక 2 టీ స్పూన్లు పసుపు. పచ్చడి రుబ్బేటప్పుడు వేసుకోవాలి, మర్చిపోయాను నేను. చూడండి, పచ్చడి అంతా నూనె అంతా కొంచెం సేపు ఉంటే అంతా లాగేస్తుంది. ఇది టమాటా పచ్చడి. టమాటా పచ్చడి 5-6 నెలలు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి కోసం 2 కేజీల టమాటాలు, 250 గ్రాములు చింతపండు, 250 గ్రాములు వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టీ స్పూన్లు పసుపు. కారం వచ్చి 250 ml గ్లాస్తో 2 గ్లాసులు కారం, 2 గ్లాసులు ఉప్పు. టమాటాలు వేయించేటప్పుడు వేసిన ఉప్పు కానీ రుబ్బేటప్పుడు వేసే ఉప్పు కానీ 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారం. నూనె 500 గ్రాముల నుంచి 750 గ్రాముల వరకు నూనె పడుతుంది. చూడండి, నేను చేసిన టమాటా నిల్వ పచ్చడి ఈ విధంగా ఉంది. చల్లారిపోయిన తర్వాత ఇది 5-6 నెలలు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి టిఫిన్లోకి వేసుకోవచ్చు, వేడివేడి అన్నంలో తినొచ్చు. పిల్లలకి కూర ఏమీ లేనప్పుడు లంచ్ బాక్స్లోకి కూడా పెట్టచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.